మాల్కొండయ్య గారు. ధన్యవాదాలు అధ్యక్ష. దాదాపు మా నియోజకవర్గంలో 2,50,000 మంది ప్రజలు నివసిస్తున్నారు. అయితే కోల్కతా నుంచి మద్రాసుకి వెళ్ళేటువంటి ప్రధానమైన రైల్వే మార్గం మా నియోజకవర్గంలో వెళ్తుంది. ఇక్కడ భారత రోడ్డు రవాణా శాఖ వారు మాకు ఒక ఫ్లైఓవర్ని శాంక్షన్ చేశారు. అది మాకు చేసిన తర్వాత కాంట్రాక్ట్ స్టేజ్లో ప్రజాప్రతినిధులు కానీ అక్కడ ఎవరిని కూడా కాంటాక్ట్ చేయకుండా, ఎవరికి ఏ విషయం చెప్పకుండా మా ఫ్లైఓవర్ని వేరే ప్రాంతానికి తీసుకెళ్ళడం జరిగింది. ప్రజలందరూ కూడా ఆందోళన ఉన్నారు. ఇది ఆ శాఖ వారు ఒకసారి మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని తిరిగి ఆ ఫ్లైఓవర్ ఇస్తే తప్ప అక్కడ ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు 3 లైన్లు వచ్చినాయి, 4వ లైన్ కూడా ట్రాక్ వేస్తున్నారు. మరి ప్రజలు కూడా దాదాపు 20 కిలోమీటర్లు టోటల్గా ఈ యొక్క ప్రజలు అటువైపు ఇటుపోయి వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంది. స్వర్గీయ దగ్గుపాటి రామానాయుడు గారు 1999లో ఒక ఫ్లైఓవర్ ఇచ్చారు. ఆ టైంలో అది తప్ప ఇక మా దగ్గర ఏ ఫ్లైఓవర్ లేదు. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని తమ ద్వారా తెలియజేస్తున్నాను.